ప్రక్కన సాగుతున్న వీణవంక రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీణవంక మండల కేంద్రంలో సైడ్ డ్రైనేజ్ నిర్మించక ముందే రోడ్డు సగం వేసి సగం వేయలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు పనులు ఆగడం జరిగింది. ఉపాధి కోసం వీణవంక మండల కేంద్రంలో బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాజుల రవీందర్ వైండింగ్ షాప్ నడపడం జరిగింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి షాపు చుట్టుప్రక్కల వరద నీరు వచ్చి నీరు నిల్వ ఉండడం జరుగుతుంది. కాంట్రాక్టర్ సైడ్ డ్రైనేజీ వేయకముందే సగం రోడ్డు వేసి వదిలేశారు. ఈ రోడ్డు వదిలేయడం వల్ల నీళ్లు ఎటు వెళ్లాలో తెలియక షాప్లోకి ప్రవేశించడం జరుగుతుంది. నీరు నిల్వ ఉండటం వల్ల పాములు, కప్పలు, తేళ్లు తిరగడం జరుగుతుంది. అంతేకాకుండా దోమలు, ఈగలు తిరుగుతూ దుర్వాసన రావడం జరుగుతుంది. నీరు నిల్వ ఉండటం వల్ల ఏ వస్తువు ముట్టుకున్నా ఎర్త్ రావడం జరుగుతుంది. ఎవరు వచ్చి ఈ దుర్వాసనకు పని చేపించుకోవడం లేదని రవీందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ ఈ పనులు తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇక్కడ కప్పలు, పాములు తయారైనాయి. ఈ వెల్డింగ్ షాపు వాళ్ళు ముట్టుకున్న మొత్తం టోటల్ ఎత్తుకొస్తాను. కరెంట్ షాక్ వచ్చి వస్తాను. గ్రామ పంచాయతీ వాళ్ళకు కూడా చెప్పిన కార్యదర్శులకు వాళ్ళకు ఈ కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేసినా కానీ రోజు చేస్తాను అన్నాడు. లేకపోదు ఇదంతా మొత్తం వాటర్ నీళ్ళు తెచ్చి పని లేకుండా అయిపోతుంది. నేను ఉపాధి లేకుండా అయిపోతుంది నా పరిస్థితి. ఈ పాములు అచ్చుడు, కప్పలు అచ్చుడు, ఇదంతా స్మెల్లు దూరంగా సిస్టమ్ అయి దోమలు తయారైనాయి. డెంగ్యూ వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. దయచేసి దీన్ని త్వరగా పూర్తి చేయాలని మీడియా వారికి కోరుకుంటున్నాను.